కలియుగ భీముడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాగా దుర్ఘటమైన పనుల మీద వేసుకుని తాము కోరినది సాధించిన వారు కొందరున్నారు. కానీ శశికేతుడిలాగా చేతికందిన ఫలితాన్ని కాళ్ళతన్నిన వారెవ్వరూ లేరు. శ్రమ తెలియకుండా నీకు శశికేతుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నవకేతన నగరానికి పుష్పకేతుడనే రాజుండేవాడు. ఆయన ఎంత మంచివాడంటే ప్రజలాయన కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉండేవారు. అలాంటి పుష్పకేతుణ్ణి సంతానం లేని కొరత ఒకటి చాలా బాధించేది. ఈ బాధను ఆయన చాలా కాలం తన మనసులోనే అంచుకుని చివరికొక రోజున తన పురోహితుడితో చెప్పుకున్నాడు. రాజపురోహితుడు మహాజ్ఞాని. ఆయన రాజుతో, మహారాజా, ప్రజలంతా మీ బిడ్డలే కదా, అయినా బిడ్డలు కలగాలన్న కోరిక మీకున్నట్టుగానే ప్రజలకు కూడా ఉండటం సహజం. ప్రజలందరికీ సంతర్పణ చెయ్యండి. వచ్చిన వారందరి నుంచి సుపుత్రుడు కలగాలని ఆశీర్వాదం పొందండి. ప్రజలందరూ మనస్ఫూర్తిగా చేసే ఆశీర్వాదం వృధా పోదు అన్నాడు. పుష్పకేత మహారాజు పురోహితుడు చెప్పినట్టే చేశాడు. దేశంలో ఉన్న సమస్త జనానికి సమారాధన అవిచ్ఛిన్నంగా జరిగింది. భోజనం చేసి వెళ్ళే ప్రతి మనిషి చేత రాజు ఆశీర్వాదం పొందాడు. అందరి ఆశీర్వాదాలు ఫలించి ఏడాది తిరిగేసరికల్లా రాజుకొక చక్కని కొడుకు కలిగాడు. అతనికి శశికేతుడని పేరు పెట్టుకున్నారు. శశికేతుడికి తండ్రిలోని సద్గుణాలన్నిటితో పాటు అసాధారణమైన ధైర్యము, బలము కూడా పెంపొందాయి. యుక్త వయసు రాగానే అతనికి పెళ్లి చెయ్య నిశ్చయించి అనేక దేశాల రాజకుమార్తెలను చూశారు. వారెవ్వరూ అతనికి నచ్చని కారణం చేత అప్పుడే నాకు పెళ్లి దేనికి అని శశికేతుడు తాత్సర్యం చేస్తూ వచ్చాడు. కానీ అతనికి పెళ్లాడాలన్న కోరిక లేకపోలేదు. ఒకనాడు అతను పురోహితుడి ఇంటికి వెళ్ళి, స్వామి, నాకు తగిన కన్య ఎక్కడున్నదో చెప్పగలరా అని అడిగాడు. నాయనా, రుద్రజటం అనే దేశాన్ని పాలించే జితసేన మహారాజు కూతురు తప్ప నీకు భార్య కాదగిన కన్య మరొకత్తి లేదు అన్నాడు పురోహితుడు. ఈ మాట వింటూనే శశికేతుడు తన కత్తి మాత్రమే తీసుకుని గుర్రం ఎక్కి రుద్రజటానికి బయలుదేరాడు. అతను రాజధానికి చేరి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి, పెద్దమ్మ, నేను ఈ దేశపు రాజకుమార్తెను పెళ్లాడదామని వచ్చాను. ఎవరి ద్వారా ప్రయత్నం చెయ్యమని సలహా ఇస్తావు అని అడిగాడు. పెద్దమ్మ పెద్దగా నిట్టూర్చి, అయ్యో నాయనా, నీ వంటి వాళ్లకు 100 మందికి ఆ రాజకుమార్తె ఇప్పటికే పెళ్లి చేసేసింది. వాళ్ల తలలన్నీ కోటగుమ్మానికి తోరణంలాగా వేలాడగట్టి ఉన్నాయి. నా సలహా అడిగినట్టయితే వచ్చిన దారే మీ దేశానికి వెళ్ళిపో అన్నది. అదేమిటి, అలా ఎందుకు జరిగింది అని శశికేతుడు పెద్దమ్మని అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, మా రాజుగారమ్మాయి 4 ఏళ్ల పిల్లగా ఉండగా ఎవరో మంత్రగాడెత్తుకుపోయాడని చెప్పుకున్నారు. 2 రోజుల పాటు దేశమంతా అట్టుడికిపోయింది. ఆ తరువాత రాజుగారు చాటింపు వేయించి తన కుమార్తెను ఎవరూ ఎత్తుకుపోలేదని, ఆమె అంతఃపురంలో సురక్షితంగానే ఉన్నదని ప్రజలకు తెలియబరిచాడు. 2 ఏళ్ల క్రితం ఆ పిల్లకి యుక్త వయసు వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. అనేక మంది రాజకుమారులు ఆమె అందచందాలను గురించి విని పెళ్లాడతామని వచ్చారు. తనను పెళ్లాడటానికి రాజకుమార్తె ఒక షరతు పెట్టింది. ఇక్కడికి 10 కోసుల దూరంలో ఉండే భీమవనంలో కలియుగ భీముడని ఒకడున్నాడు. వాణ్ణి జయించి వాడి తల నరికి తెచ్చిన వాణ్ణే తాను పెళ్లాడతానంటుంది. అలా చెయ్యలేని వాడి తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తుంది. అందుచేత
నువ్వు ఆమెను పెళ్లాడే ఆలోచన వదులుకో బాబూ అన్నది పెద్దమ్మ. ఇంత దూరం వచ్చి ఓడిపోయి తిరిగిపోతానా పెద్దమ్మా? రాజకుమార్తె ఇలా రాజకుమారుల తలలు నరికేస్తుంటే రాజైనా ఇదేమిటి అని అడగడా అని శశికేతుడు అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, ఆ రాజు పిరికివాడు, కూతురంటే భయపడతాడని చెప్పుకుంటారు అన్నది పెద్దమ్మ. మర్నాడే శశికేతుడు రాజభవనానికి వెళ్ళి నన్ను రాజకుమార్తె పెళ్లాడుతుందేమో తెలుసుకోవడానికి వచ్చాను అని రాజుకు కబురు చేశాడు. అతన్ని భటులు లోపలికి తీసుకుపోయారు. సింహాసనాల మీద ఒక పక్కగా రాజు, మరొక పక్కగా రాజకుమార్తె కూర్చుని ఉన్నారు. శశికేతుడు మరొక ఆసనం మీద కూర్చుని తాను వచ్చిన పని వాళ్లకు చెప్పాడు. రాజకుమార్తె అతనికేసి వెటకారంగా చూస్తూ, భీమవనంలో ఉండే కలియుగ భీముడి శిరస్సు తెచ్చి నాకు చూపినట్లయితే నేను ఎవరినైనా పెళ్లాడతాను. అందుకు ఒప్పుకుని వెళ్ళి కలియుగ భీముడి శిరస్సు తేలేకపోయిన వాడి శిరస్సు నరికి మా కోట గుంపానికి వేలాడగట్టిస్తాను అన్నది. శశికేతుడు గట్టిగా నవ్వి, ఆ కలియుగ భీముడి శిరస్సు తేలేకపోతే నా దారిన నేను హాయిగా వెళ్ళిపోతాను, కానీ నా శిరస్సును మీ కోట గుమ్మానికి అలంకారంగా ఎందుకిస్తాను అన్నాడు. రాజకుమార్తె అతనికేసి చురచురా చూస్తూ, ఇక్కడికే తిరిగి వస్తావు, రాకుండా ఉండడం నీ చేతిలో ఉండదు, తెలిసిందా అన్నది. శశికేతుడు అక్కడి నుంచి బయలుదేరి తన గుర్రం మీద భీమవనానికి వెళ్ళాడు. భీమవనం చాలా అందమైనది. అందులోకి చాలా దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనబడింది. అతను ఆ ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టేసరికి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసి శశికేతుణ్ణి చూసి కొంచెం కంగారుపడి, ఎవరు మీరు? ఇక్కడ ఏం పని? వెంటనే వెళ్ళిపోండి అన్నది. శశికేతుడు ఆమె అందం చూసి క్షణంసేపు నిర్ఘాంతపోయాడు. నేనొక పని మీద వచ్చాను. కలియుగ భీముడెక్కడ ఉంటాడో చెప్పగలవా అని అతను అడిగాడు. ఇదే ఆయన ఇల్లు, మీకు ఆయనతో ఏం పని అని ఆమె అడిగింది. ఆయనతో యుద్ధం చేసి ఆయన తల తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్లాడతాను అన్నాడు శశికేతుడు. ఆయనను జయించడం ఎవరి తరమూ కాదు అన్నదామె. జయించకపోతే ఆయన చేతిలో ఓడి చనిపోతాను. ఎలాగైనా ఒకటే, నేనాయన తల తీసుకురాకపోతే రాజకుమార్తె నా తల తీయిస్తుంది అన్నాడు శశికేతుడు. నేనాయన కుమార్తెను. మా తండ్రి ఈ పక్కనే జువ్వు చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు అన్నదామె. సరే వస్తాను అని శశికేతుడు బయలుదేరుతుండగా ఆమె అతన్ని వెనక్కు పిలిచి రహస్యంగా, ఆయన తల దొరికినట్టయితే దాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు, చేతిలోనే పట్టుకుని తిన్నగా నా దగ్గరికి రండి అన్నది. శశికేతుడు ఆమె చూపిన దిక్కుగా వెళ్ళి జువ్వి చెట్టు కింద పడుకుని నిద్రపోతున్న మహాకాయుణ్ణి ఒకడిని చూశాడు. అతను ఆ కలియుగ భీముణ్ణి ఒక్క తన్ను తన్నేసరికి ఆ మనిషి లేచి కూర్చుని, ఎందుకు నన్ను లేపావు అని అడిగాడు. నువ్వే కలియుగ భీముడివైతే కత్తి తీసుకుని యుద్ధానికి రా అన్నాడు శశికేతుడు. కలియుగ భీముడు ఏ ఆయుధమూ లేకుండానే కలియబడ్డాడు. శశికేతుడు కూడా కత్తి దూయక కలియుగ భీముడితో బాహాబాహి యుద్ధం సాగించాడు. కొంతసేపు ఇద్దరూ యుద్ధం చేశాక కలియుగ భీముడు కాస్త వెల్లికిలా పడిపోయాడు. శశికేతుడు అతని రొమ్ము మీద కాలు పెట్టి నొక్కి, నీ తల నరికేస్తాను అన్నాడు. నరికేయి, నిన్నెలా ఆపను అన్నాడు కలియుగ భీముడు. శశికేతుడు కత్తి దూసి ఒక్క వేటున కలియుగ భీముడి మెడ నరికి తల చేత పట్టుకుని బయలుదేరాడు. అతను కొద్ది అడుగులు వేశాడో లేదో కా కా అని భయంకరంగా అరుస్తూ 2-3 కాకులు అతని ముఖం మీదకి వచ్చాయి. వెంటనే శశికేతుడు కలియుగ భీముడి తలను జారవిడిచి తన చేతులు 2 ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. అతను చేతులు అడ్డం తీసి చూస్తే కాకులు లేవు, కలియుగ భీముడి తల లేదు.
ఏమి చెయ్యాలో తోచక శశికేతుడు భీమవనంలో కొద్దిసేపు తిరిగి కలియుగ భీముడింటికి వెళ్ళి అతని కుమార్తెతో జరిగిందంతా చెప్పాడు. ఆమె నవ్వి, ఇంత పరాక్రమవంతుడివి, కాకులకు భయపడి నా సలహా మరిచావా? ఈసారి కలియుగ భీముడి తల నరికినప్పుడు దాన్ని వదలకుండా చేత పట్టుకుని నా దగ్గరికి రా అన్నది. శశికేతుడు మళ్ళీ జువ్వు చెట్టు కిందకి వెళ్ళేసరికి కలియుగ భీముడు ఏమీ ఎరగనట్టు నిద్రపోతున్నాడు. శశికేతుడు అతన్ని తన్ని లేపి అతనితో యుద్ధం చేసి పడతోసి మళ్ళీ తల నరికి చేత పట్టుకుని తిన్నగా కలియుగ భీముడు కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతని చేతిలో ఉండే తలను చూసి, ఇక నువ్వు చేయవలసిందేమంటే ఈ తలను తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించి ఇది కలియుగ భీముడు తలేనని అందరి ముందు ఆమె చేత ఒప్పించు. ఆమె దానిని తనకివ్వమంటుంది, కానీ ఇవ్వకు. ఆ తలను అప్పుడే నరికి ముక్కలు చేసి దహనం చేసేయి. ఆ తరువాత నువ్వు రాజకుమార్తెను పెళ్లాడటానికి ఏ ఆటంకమూ ఉండదు. అంతకన్నా ముఖ్యమేమంటే ఈ రాజకుమారుల అకాల మరణాలను అరికట్టినవాడు అవుతావు అన్నది. నేను తిరిగి వస్తాను, నువ్విక్కడే ఉంటావు కదా అన్నాడు శశికేతుడు. తల ఊపి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. శశికేతుడు కలియుగ భీముడి తలను పట్టుకుని గుర్రం మీద రాజధానికి చేరేసరికి రాత్రి పొద్దుపోయింది. చలికాలం కావడం చేత రాజభవనం ముందు కాపలా వాళ్ళు చలిమంట వేసుకుంటున్నారు. శశికేతుడు రాజభవనంలోకి వెళ్ళి రాజకుమార్తె కోసం కబురు చేశాడు. ఆమె వచ్చింది. ఇదిగో కలియుగ భీముడు తల తెచ్చాను, సరిగ్గా చూసి గుర్తించు అన్నాడతను. రాజకుమార్తె తలకేసి చూసి, ఇది కలియుగ భీముడి తలే, నీ శపథం నిలబెట్టుకున్నావు, దాన్ని నాకిచ్చేయి అన్నది. దాన్ని నీకివ్వాలన్న షరతేమీ లేదు అంటూ శశికేతుడు బయటకు నడిచాడు. దాన్ని నాకిచ్చేయి, కోటగుమ్మానికి అలంకారంగా తగిలిస్తాను, నువ్వేం చేసుకుంటావు అంటూ రాజకుమార్తె అతను వెంట పడింది. శశికేతుడు తిన్నగా చలిమంట దగ్గరికి వచ్చి కత్తితో తల నుంచి చిన్న చిన్న ముక్కలు నరికి మంటలో వేయసాగాడు. రాజకుమార్తె కెవ్వున అరిచి అతని మీద కలియబడి కలియుగ భీముడు తలను బలవంతాన లాక్కోబోయింది. అతను తలను దూరంగా ఎడం చేతిలో పట్టుకుని కుడి చేతిలో ఉన్న కత్తిని బలంగా విసిరి రాజకుమార్తెను రెండుగా నరికాడు. తరువాత అతను కలియుగ భీముడు తలను పూర్తిగా అగ్నిప్రీతి చేసి గుర్రం ఎక్కి తిరిగి భీమవనానికి వెళ్ళాడు. కలియుగ భీముడు కుమార్తె అతన్ని తిరిగి చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. అతను ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని తన నగరానికి వెళ్ళి అక్కడ ఆమెను వైభవంగా పెళ్లాడి సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంత శ్రమపడి కలియుగ భీముడి తల తెచ్చిన రాజకుమారుడు రాజకుమార్తెను పెళ్లాడక కలియుగ భీముడు కుమార్తెను ఎందుకు పెళ్లాడాడు? కలియుగ భీముడు కుమార్తె తన తండ్రి చావుకు ఎందుకు సహాయపడింది? పురోహితుణ్ణి సలహా అడిగి బయలుదేరిన రాజకుమారుడు ఆ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శశికేతుడు పురోహితుడి సలహాను అక్షరాలా పాటించాడు. కలియుగ భీముడు రాజకుమార్తెను చిన్నతనంలో ఎత్తుకుపోయిన మాంత్రికుడు. బహుశా రాజకుమార్తెగా నటిస్తున్నది ఆ మాంత్రికుడి కూతురయ్యి ఉంటుంది. అన్ని ఏళ్లుగా మాంత్రికుడి వద్ద బందీగా ఉన్న రాజకుమార్తె అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు అని బదులిచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. పిశాచికి పురుడు. చాలా కాలం క్రితం ఒక దూరదేశంలో
ఒక కుగ్రామంలో ఒక పేదరాలుండేది. ఆమె బుట్టలల్లి వాటి మీద వచ్చిన ఆదాయంతో అతి బీదగా బతికేది. ఒకనాడామె నీళ్లు తేవటానికి బిందె తీసుకుని పోతుండగా పొదల మధ్యగా ఉన్న దారికి అడ్డంగా ఒక పెద్ద గోధురు కప్ప కనిపించింది. ఆమె వేళాకోళానికి ఆ కప్పతో, "నువ్వీసారి కనేటప్పుడు వచ్చి పురుడు పోస్తాను కాని దారికి అడ్డం తొలుగు తల్లి" అన్నది. ఆమె అలా అనగానే గోధురు కప్ప పొదల్లోకి వెళ్ళిపోయి దారి ఇచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ పేదరాలు సాయంకాలం పూట రాట్నం పైకి తీసి నూలు ఒడుక్కుంటుండగా ఒక మనిషి ఆమె ఇంట్లోకి తిన్నగా వచ్చేసి, "ఇదిగో, నా భార్యకు త్వరలోనే ప్రసవం రాబోతున్నది. నువ్వు మంత్రసానితనం చేస్తానని మాట ఇచ్చావు కనుక వచ్చి కాన్పు చేయించు, నీ కష్టం ఉంచుకోనులే" అన్నాడు. పేదరాలు నిర్ఘాంతపోయి, "నేనేమిటి? మంత్రసానితనం చెయ్యటమేమిటి? నేను అలాంటి పని ఏనాడూ చెయ్యలేదు. నాకు చాతకాను కూడా కాదు" అన్నది. "అలాంటి దానివి మాట ఎందుకిచ్చావు? చేస్తానన్నాక చెయ్యక ఎలా తప్పుతుంది" అన్నాడా మనిషి. "నేనలా ఎవరికీ మాట ఇయ్యలేదు" అన్నదామె. "ఒకనాడు ఒక గోధురు కప్పకు మాట ఇచ్చావు, జ్ఞాపకం తెచ్చుకో. ఆ గోధురు కప్ప నా భార్య. నేను కామినీ పిశాచాల రాజును. పురుడు పోసినందుకు తగిన ప్రతిఫలం ఇస్తాను" అన్నాడా మనిషి. పేదరాలు కంగారు పడిపోయింది. ఆమె ఆ మనిషితో, "నీ భార్యకు నొప్పులారంభమైతే కబురు చెయ్యి, నేను వచ్చి నాకు చాతనైన సహాయం చేస్తాను" అన్నది. ఆ మనిషి వెళ్ళిపోయాడు. 2-3 రోజుల అవతల అర్ధరాత్రి వేళ అతనే వచ్చి, "నా భార్యకి నొప్పులు వస్తున్నాయి, నా వెంటరా" అని ఆమెను పిలిచాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతసేపు నడిచాక ఇద్దరూ ఒక దివ్యమైన భవనంలో ప్రవేశించారు. ఇంట్లో ప్రవేశిస్తూనే ఆ మనిషి ఒకచోట రెడ్డిగం వేసుకు కూర్చున్నాడు. భర్త అలా కాళ్ళు మెలికవేసి కూర్చుంటే భార్యకు ప్రసవం రాదు. అందుచేత పేదరాలు అతనికి ఏవేవో పనులు కల్పించి యత్నించింది. కాని ఆ మనిషి రాయిలాగా కదిలాడు కాదు. అవతల అతని భార్యకు పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి. కాని ఆమె కనలేకుండా ఉన్నది. పేదరాలు ఒక యుక్తి ఆలోచించింది. ఆమె చప్పున అతని వద్దకు వచ్చి, "నీ భార్య ప్రసవించింది" అన్నది. భర్త అమితాశ్చర్యంతో, "ఎలా కన్నది?" అంటూ లేచాడు. వెంటనే అతని భార్య ప్రసవించింది. పేదరాలు బిడ్డకు బొడ్డు కోసి స్నానం చేయించి, "నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి వస్తాను" అన్నది. పిశాచాల రాజే ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. అతను ఏదో ప్రతిఫలం ఇస్తానన్నాడు కాని పేదరాలు అడగలేదు. పేదరాలు కాసేపు విశ్రాంతి తీసుకుని ఇంటి ముందు కసువు ఊడ్చటానికి బయటకు వచ్చేసరికి గడప మీద ఒక వెండి నాణెం ఉన్నది. అది మొదలు ప్రతి ఉదయము గడప మీద ఒక వెండి నాణెం ఉంటూ వచ్చింది. అప్పటినుంచి ఆ పేదరాలికి దారిద్ర్య బాధ తీరిపోయింది. కథ సమాప్తం.